హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 24. దారిలో నిఖిల్కు వాళ్ళ నాన్నమ్మ నుండి ఫోన్ వచ్చింది. కానీ అంజలికు ఆమె కొడుకు లంచ్ కోసం మాట ఇవ్వడంతో రాత్రి డిన్నర్ కు మాత్రమే రాజేశ్వరి దేవి గారి ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. హోటల్లో నిఖిల్ తిరిగి హైదరాబాద్ వచ్చేసిన తన ప్లాన్ల గురించి మాట్లాడ్డాడు. ఇక ఈసారి కుటుంబం బిజినెస్ ను వాస్తవంగా తీసుకోవడానికి తను వచ్చాడు. అసలు మీ కుటుంబం ఏం చేస్తుంది, కాస్త డీటెయిల్స్ చెప్పగలవా అని ఇంట్రెస్ట్ గా అడిగింది అంజలి. నిఖిల్ ఒక రహస్యమైన చిరునవ్వు నవ్వాడు. అమెరికాలో ఉన్నప్పుడు అతను కావాలని తన కుటుంబం బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టాడు. తను ఒక సాదా హోటల్ మేనేజర్ అని మాత్రమే ఆమెకి తెలుసు. ఈ క్షణంలో అతను నిజానికి దాచాలి అనుకోలేదు అంజలి దగ్గర. అందుకే కిటికీ బయట ఉన్న చాలా లగ్జరీ హోటల్ వైపుకు చూపిస్తూ అది మా కుటుంబానిదే అని అన్నాడు. అంజలి కిటికీలో నుంచి బయటకు చూసింది. అది ఒక 7 స్టార్ లగ్జరీ హోటల్. అలాంటిది వాళ్ళ కుటుంబానిదా? ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో మా కుటుంబానికి బిజినెస్లు ఉన్నాయి. నేను అమెరికాలో ఇంటర్న్షిప్ చేసిన హోటల్ కూడా మాదే అంజలి. నన్ను క్షమించు, నీ దగ్గర ఈ విషయం దాచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని సారీ అడిగాడు నిఖిల్ అంజలితో. ఆమె నవ్వింది. పర్వాలేదులే, నువ్వింత పెద్ద రిచ్ ఫ్యామిలీకి చెందినవాడని నేను ఊహించలేదు. అలా అనుకో, నేను నీకు ఎప్పట్లాగానే నిఖిల్ని, ఏమీ మారలేదు అని అంతా వివరించాడు. అంజలి భుజాలు ఎగరేసి, నీలాంటి వాడితో ఫ్రెండ్ గా ఉండే ఛాన్స్ దొరకడం నా లక్ కదా. నీ ఫ్రెండ్ని అని నేను గర్వంగా బయట చెప్పుకోవచ్చు అని అంది. నిఖిల్ ఆమె వైపుకు ఒకలాంటి చిరునవ్వుతో చూశాడు. ఆమె ఎందుకు కేవలం ఫ్రెండ్ లా ఉండాలనుకుంటుంది. ఆమెతో అంతకంటే దగ్గర రిలేషన్ అతను కోరుకుంటున్నాడు కదా. అయినా అతనికి తొందర ఏమీ లేదు. ఆమె కోసం వెయిట్ చేయగలడు. మధ్యాహ్నం అతను ఇక బన్నీకి బట్టలు బొమ్మలు కొనడానికని షాపింగ్ కి తీసుకువెళ్లాడు బన్నీని. అంజలి గనుక ఆపకపోయి ఉంటే బహుశా అతను బన్నీ కోసం మొత్తం ఆ షాప్ ని ఇంటికి తెచ్చేసేవాడేమో. అతను రిచ్ అని ఆమెకు తెలుసు. కానీ తన కొడుకును అంతలా గారాబం చేయకూడదు. ఎందుకంటే బన్నీ గారాబం వల్ల చెడిపోయిన పిల్లవాడు అయిపోతాడని ఆమెకు భయం. ఇక బన్నీకి రోజు చాలా గిఫ్ట్లు అందాయి. అవన్నీ వాడికి ఇష్టమైనవి కావడంతో చాలా ఆనందపడిపోయాడు. అంజలి అపార్ట్మెంట్ లోని ఆ బన్నీ గిఫ్ట్లన్నీ విప్పి చూసుకోవటానికి రూమ్ లోకి వెళ్ళాడు. అప్పుడు ఆమె నిఖిల్ కు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి ఇంట్రెస్ట్ గా అడిగింది. నిఖిల్, నీకు ఆర్య తెలుసా? ఆ మాట వినగానే అతనికి నీళ్లు గొంతులో పడ్డంత పని అయ్యింది. వెంటనే తన పల్చని పెదాలను చేత్తో కప్పుకుని దగ్గాడు. అంజలి, నువ్వేమీ అతని ప్రేమలో పడలేదు కదా? కొన్ని క్షణాలు షాక్ అయిన తర్వాత అంజలి కనుబొమ్మలు ముడివేసింది. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో నాకంటే హ్యాండ్సమ్, ఆకర్షణీయంగా ఉన్న ఏకైక మగాడు అతనేనని నేను ఒప్పుకుంటాను. నువ్వు అతని లవ్ లో పడిపోతావేమోనని నాకు భయంగా ఉంది. ఒకవేళ అదే జరిగితే నేను ఈ పోటీల్లో గెలవలేను అని నిఖిల్ కాస్త ఫన్నీగానే అన్నాడు. అంటే అతను నీకు తెలుసా? అతను నాకు బావ అవుతాడు అని వివరించాడు. అది విన్న అంజలి షాక్ అయ్యి మాటలు రాకుండా ఉండిపోయింది. ఏంటి, ఆర్య నిఖిల్ కు బావ అవుతాడా? అతని ఫ్యామిలీ ఎందుకంత రిచ్ గా ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. అయితే వాళ్ళిద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందినవారా? అంజలి, అతను క్యూఆర్ ఇంటర్నేషనల్ గ్రూప్ ను సొంతం చేసుకున్నాడని, ఇప్పుడు నీ కొత్త బాస్ అని నాకు తెలుసు. అతను నీకు నచ్చాడా? లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నేను పై మెరుగులకే పడిపోయే టైప్ నని అనుకుంటున్నావా ఏంటి అని చిరునవ్వు నవ్వుతూ అంది. నిఖిల్ వెంటనే రిలీఫ్ అయ్యాడు. ఆఫ్ కోర్స్, నీది ఒక వింత స్వభావం, నాకు తెలుసులే. లేకపోతే కేవలం నా హ్యాండ్సమ్నెస్ చూసేనా నువ్వు ఎప్పుడో నా లవ్ లో పడిపోయేదానివి. అంజలి నవ్వి, టైం చూసి, నువ్వు మీ ఇంటికి డిన్నర్ కి వెళ్ళటం లేదా? వెళ్ళు, అప్పుడే సాయంత్రం 5:30 అయ్యింది. సరే అయితే రేపు నీకు ఫోన్ చేస్తాను. ఇక నిఖిల్ రూమ్ లోకి తిరిగి వెళ్ళి ఇక బన్నీకి బాయ్ చెప్పేసి బయలుదేరాడు. ఆమె సోఫాలో కూర్చొని ఆర్య ఫ్యామిలీ గురించి తనకి ఇంకా ఎలా తెలిసిపోయిందా అని మాటలు రాక సైలెంట్ గా ఉండిపోయింది. ఆ రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడొద్దని ఆర్య ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. అయితే పరువు పోతుందని అతను కూడా భయపడ్డా? సోమవారం కూడా వచ్చేసింది. అంజలి తన కొడుకుని ప్లే స్కూల్లో దింపింది. తన కొడుకు అంత బుద్ధిగా స్కూల్కి వెళ్లడం చూసి ఆమె కూడా చాలా రిలాక్స్ గా పనికి వెళ్ళింది. ఆమె ఆఫీసులో అడుగు పెట్టగానే అందరి చూపులు ఆమె మీదనే ఉన్నాయి. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక లేడీ అసిస్టెంట్ ఆమె దగ్గరకు వచ్చి, మిస్ అంజలి,
మీ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని అంది. ఆమె ఆఫీసులోకి అడుగు పెట్టిందో లేదో తన డెస్క్ మీద ఉన్న అందమైన ఎర్ర గులాబీల గుత్తు కన్నా ముందు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఒక వ్యక్తి ఆమె కంటపడ్డాడు. అదంతా చూసి ఆమెకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నిఖిల్ బాబు, ఇంత పొద్దుటే ఇక్కడేం చేస్తున్నారు? అంజలి నిస్సహాయంగా అడిగింది. నువ్వు పనిచేసే చోటు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఈ ఆఫీస్ చాలా చిన్నగా ఉంది. మా బావతో చెప్పి నీకు వేరేది ఇప్పించమంట. నిఖిల్ ఒక కనుబొమ్మ పైకెత్తి అడిగాడు. వద్దు వద్దు, నాకు ఇక్కడే చాలా నచ్చింది. ఆమె ఎలాంటి ప్రత్యేకత సదుపాయాలు కోరుకోలేదు. నేను నీతో పాటే ఇక్కడే ఉంటాను. మధ్యాహ్నం ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. అతను చాలా ఖాళీగా ఉన్నట్టు కనిపించాడు. దానికి అంజలి నవ్వి, మీకు పనేమీ లేదా అని అడిగింది. ఈసారి కుటుంబ వ్యాపారాన్ని చూసుకోవడానికి తిరిగి వచ్చా. మా నాన్నను ముందే 2 వారాలు సెలవు అడిగాను. నిఖిల్ పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఈ సెలవుల్లో అతను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. కేవలం అంజలి పక్కనే ఉండాలి అనుకున్నాడు నిఖిల్. మీరు కేఫ్ లో నా కోసం వెయిట్ చేయొచ్చు కదా. మీరు ఇక్కడ ఉంటే నేను సరిగ్గా పని చేయలేను. ఏంటి, నేను మరీ అంత అందంగా ఉండటం వలన పని మీద దృష్టి పెట్టలేకపోతున్నావా? నిఖిల్ తన అందమైన కళ్ళను చిన్నవి చేసి అడిగాడు అంజలిని. మరి అలా అడిగే అర్హత మన నిఖిల్కి ఉంది. అంత అందగాడు కదా. అతని మాటలకు అంజలికి నవ్వొచ్చింది. అవును, అందుకే అని నవ్వుతూ అంది. సరే అయితే నేను మా బావ ఆఫీసులో నీ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా అలా చెప్పి అతను ఆ గులాబీల్ని తీసుకుని ఆమెకు అందించాడు. ఇవి నీకోసం, నచ్చాయా? నాకెందుకు ఫ్లవర్స్ ఇస్తున్నారు అని అంటూనే ఆమె వాటిని అందుకుంది. నీకు నచ్చితే ఇకపై రోజుకు నీకు బోలని ఫ్లవర్స్ పంపిస్తాను. వద్దు, థ్యాంక్ యూ. అంజలి మర్యాదగా తిరస్కరించింది. ఆ మాట విని నిఖిల్ ఆమె వైపుకు ప్రేమగా చూస్తూ సరే మధ్యాహ్నం కలుద్దామని చెప్పి అయిష్టంగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిఖిల్. అతను వెళ్ళగానే రాధిక ఆనందంగా తలుపు తట్టి లోపలికి వచ్చింది. అంజలి, అబ్బా అతను ఎంత అందంగా ఉన్నాడు. నీ బాయ్ ఫ్రెండా? అంజలి తల పైకి ఎత్తకుండానే తన ఆఫీస్ ను సర్దుకుంటూ కేవలం ఫ్రెండ్ అంతే అని అంది. నేను నమ్మను. అతనికి నీపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది. ఈ ఫ్లవర్స్ చూడు. ఇంకా వివరణ ఇచ్చే ఓపిక లేక అంజలి రాధికతో నాకు ఒక కప్ కాఫీ తీసుకురా చాలు అని అంది. ఇంకా ఆర్య ఈ రోజు ఆలస్యంగా వచ్చాడు ఆఫీస్ కి. కానీ ఇకపై శాశ్వతంగా ఇక్కడి నుంచే పని చేయాలి అని నిర్ణయించుకున్నాడు. రాజేశ్వరి కార్పొరేషన్ లోని ఆఫీస్ తో పోలిస్తే ఇక్కడ పని వాతావరణం అంత గొప్పగా ఏమీ లేదు. ఆయన ఆఫీస్ లోకి అడుగు పెట్టకముందే ఒక అతిథి వచ్చారని, ఆయన లేడీ అసిస్టెంట్ అని సమాచారం ఇచ్చింది. ఆయన ఆఫీస్ లోకి అడుగుపెట్టి అక్కడ ఉన్న నాజుకైన అందమైన ఆకారాన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఆయన తేలికగా అడిగాడు. ఆర్య, కాలక్షేపానికి వచ్చాను. మధ్యాహ్నం అంజలి పని కంప్లీట్ అయ్యేదాకా ఆగి తనని భోజనానికి పిలుద్దామని అనుకుంటున్నాను. ఇక నిఖిల్ తన ఉద్దేశాన్ని దాచలేదు. ఆర్య తన సీట్లో కూర్చుని ఈమెయిల్ చూసుకోవటానికి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. విసుగ్గా ఉన్న నిఖిల్ తన ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకూడదని ఆ ఇద్దరు బామర్దులు మౌనంగా అంగీకరించుకున్నారు. అదే సమయంలో ఆర్య లైన్ మోగింది. ఆయన ఫోన్ అందుకుని హలో అన్నాడు. ఆర్య గారు, ఈ రోజు జరిగే డిపార్ట్మెంట్ మీటింగ్ కు మీరు హాజరవుతారా? అవతల నుండి రాజలక్ష్మి గొంతు వినిపించింది. డిజైన్ విభాగంలో సాధారణ సమావేశం ఏదైనా తనకు తెలియచేయాలని ఆర్య ముందే చెప్పాడు. అందుకే రాజలక్ష్మి ప్రతిసారి ముందుగానే ఆర్యని అడుగుతుంది. అవును, నేను కాసేపట్లో వస్తాను ఆయన సమాధానం ఇచ్చాడు. సమావేశానికి అటెండ్ అవ్వాలని అంజలికి కూడా సమాచారం అందింది. ఆమె మీటింగ్ ఫైల్స్ తీసుకుని బయటికి వచ్చింది. అయితే కారిడార్ లో ఒక మలుపు తిరగగానే అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టబోయింది. లక్కీగా ఆమె వెంటనే స్పందించి ఆ వ్యక్తికి అంగుళం దూరంలో ఆగిపోయింది అంజలి. ఇందుకే తను తల పైకెత్తి చూస్తే ఆ వ్యక్తి వేసుకున్న ముడతలు లేని శుభ్రమైన చొక్కా కనిపించింది. ఆ తర్వాత ఆమె చూపు ఆ వ్యక్తి ఆకర్షణీయమైన కాలర్ బోన్ చేతి మీద చెక్కినట్టు ఉన్న దవడ మీదకు వెళ్ళింది. ఆమె ఆ అందాన్ని పూర్తిగా ఆరాధించడం ముగించక ముందే అతను ఆమెను దాటుకుని ఏమీ పట్టనట్టు మీటింగ్ గది వైపుకుని వెళ్ళాడు. దాంతో అంజలి కూడా ఇబ్బందిగా అతన్ని అడుగు జాడల్లో ఈ మీటింగ్ రూమ్ వైపుకు వెళ్ళింది. ఇక తలుపు తెరుచుకోగానే ఆర్య తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈ రోజు ఆమెకు కేటాయించిన స్థానం ఆయన పక్కనే ఉంది. అది గమనించిన నవనీత అంజలి వైపుకు కాస్త అసూయగానే చూసింది.
అంజలి కేవలం లక్కీ అని ఆమెకు అనిపించింది. అంజలి కొన్ని తప్పులు చేసినా ఎలాంటి శిక్ష లేకుండా కంపెనీలో కొనసాగగలుగుతుంది. అందుకే అంజలికు ఆర్యకు మధ్య ఏదో సంబంధం ఉందని నవనీత బలంగా అనుమానించింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.